సామాన్యుడి చేతిలోని వజ్రాయుధం ఓటు అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని బాపూజీ కళా మందిర్లో 15వ జాతీయ ఓటర్ దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ తమకు నచ్చిన వారిని పాలకులుగా ఎన్నుకునే అవకాశం ఓటు హక్కు ద్వారానే లభిస్తుందని తెలిపారు. ఓటరుగా దేశ రాజకీయ వ్యవస్థనే మార్చే అవకాశం ఉన్నందుకు మనమందరం గర్వించాలన్నారు. ఓటు హక్కు నమోదు వినియోగంపై అవగాహన కల్పించే దిశగా ఏటా జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. ఓటు హక్కుపై చైతన్యం కలిగిన సరైన ప్రజాప్రతినిధులు ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కును వినియోగించుకోవాలి కూడా. అలాగే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ని, అలాగే మీ చుట్టుపక్కల ఇంకా ఎవరైనా మిస్ అయినా వాళ్ళను కూడా ఎడ్యుకేట్ చేయాలి. ఇది మనందరి బాధ్యత. ఈ ఓటు హక్కుతోనే మనం సరైన పర్సన్ని ఎన్నుకోగలుగుతాం, సరైన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. ఏ మాత్రం తేడా జరిగితే విధ్వంసం ఎలా ఉంటుందో కూడా మనం చూస్తున్నాం. అందుకు మనం అందరం కూడా చాలా అవేర్నెస్తో ఉండి ఈ ఓటు అనేది ఇది నిరంతరం ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. సో మీరు ఎప్పుడు 18 ఇయర్స్ అయితే అప్పుడు ఇమ్మీడియట్గా మీరు ఆన్లైన్లో కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు, అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అలాగే తప్పకుండా మనమందరం కలిసి ఒక ఉద్యమంలో ఇది ముందుకు తీసుకెళ్ళాలి. ఓటు హక్కు అనేది చాలా ఇంపార్టెంట్. మనకి రాజ్యాంగం కల్పించినటువంటి ఇది హక్కు. దీనివల్ల ప్రభుత్వాలు మన భారతదేశం అభివృద్ధిలో కానీ, అలాగే మన అందరి జీవితాల్లో అభివృద్ధి రావాలంటే, మనం బాగుపడాలంటే, మన కుటుంబాలు బాగుపడాలంటే మనం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి, సరైన పర్సన్స్ని ప్రజాప్రతినిధులు ఎన్నుకోవాలి. ఎన్నుకోవాలంటే ఆ ఆయుధమే ఓటు. ఆ ఓటు హక్కుని మనం సరిగ్గా వినియోగించుకోవాలి. కనుక ప్రతి ఒక్కరూ అందరికీ తెలియజేసే విధంగా ప్రతి ఒక్కరు 18 ఇయర్స్ దాటిన తర్వాత ఓటు హక్కు కల్పించుకునే విధంగా అందరూ పాటుపడాలని నేను కోరుకుంటూ ఈరోజు ఈ అవకాశం కల్పించిన పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక